యోహాను రాసిన ప్రకటన గ్రంథము 12వ అధ్యాయము 11వ వచనం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మరి ఒకసారి చదువుకుందాం. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వానిని జయించున్నారు, కానీ మరణం వరకు తమ ప్రాణములను ప్రేమించిన వారు కారు. మనం కొన్ని వారాల నుంచి కూడా యోహాను రాసిన ప్రకటన గ్రంథము 11వ వచనాన్ని మనం ధ్యానిస్తున్నాం. జయ జీవితంను గురించి మనం ధ్యానిస్తున్నాం. జయ జీవితం అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుని రాజ్యంలో మనం ప్రవేశించాలి అంటే మనం జయ జీవితాన్ని కలిగి ఉంటేనే తప్ప మనం ప్రవేశించలేం. మనకందరికీ తెలుసు, ఏదైనా ఉద్యోగానికి మనం అప్లై చేసినప్పుడు దానికి ఏం చేస్తారంటే కట్ ఆఫ్ మార్క్స్ పెడతారనమాట. ఎవరైతే ఆ మార్క్స్ దాటుతాయో వాళ్ళకు మాత్రమే అది వస్తుంది. ఎగ్జామ్ రాసిన వాళ్ళందరికీ కూడా ఉద్యోగం ఇవ్వరు. ఎంతమంది అటెంప్ట్ చేసినా కట్ ఆఫ్ మార్క్స్ ఎవరికి దాటుతాయో వారికి ఏ విధంగా ఉద్యోగం వస్తుందో మనం కూడా పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే ఏదైతే మనకి వచ్చే పోరాటాలు, యుద్ధాలు మనం జయిస్తామో అంటే కట్ ఆఫ్ జయించిన వారు అన్నమాట ఆ పరలోక రాజ్యంలో ప్రవేశించేవారు. మనకి జయ జీవితం అనేది చాలా ప్రాముఖ్యమని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. లాస్ట్ వీక్ మనం చెప్పుకున్నాం, ఒక వీడియోలో కూడా మనం చూసాం దేవుడు ఏ విధంగా మనలను జయవంతులుగా చేశారు. అంటే మనము ఇప్పుడు జయించాలి కాబట్టి జయవంతులు అంటలేదు, బై బర్త్ మనం ఏ విధంగా దేవుడు మనల్ని సృష్టించాడంటే వీఆర్ బార్న్ వారియర్స్ అండ్ కాన్కరర్స్. అంటే గర్భములో ఏ విధంగా మరి అది ఒక పిండం ఫామ్ అవుతుందో మనం వీడియోలో చూసాం. అంటే అన్ని కోట్లు ఆ యొక్క కణాల నుంచి కూడా ఒకటి ఏ విధంగా ఫలదీకరణం చెంది ఆరోగ్యవంతమైన బిడ్డగా ఎదుగుతుందో అలాగే మనము కూడా ఏంటి అంటే ఈ లోకంలో ఎదురయ్యే పోరాటాలు మనం జయించాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. మనం చెప్పుకున్నాం, అది అక్కడికి రీచ్ అయ్యి ఒక బిడ్డగా ఫామ్ అవ్వాలి అంటే ఎన్నో ఆటంకాలు, అవరోధాలు దాటుకొని వస్తుంది అన్నమాట. దాని యొక్క ప్రయాణం కూడా సాఫీగా జరగదు అని మనం చూసాం. అలాగే మనము కూడా నిత్యరాజ్యంలో చేరాలి అంటే మన జీవితంలో ఎదురయ్యే వాటిని మనం జయించాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తారనమాట. అంటే ఈ యొక్క యాత్రా జీవితం అనేది సాఫీగా జరగదు. ఎన్నో ఒడిదుడుకులు ఉంటాయి, అనేక సార్లు ఓడిపోతూ ఉంటాం. ఓడిపోయినా తిరిగి మరలా మన యొక్క పోరాటాన్ని మనం కొనసాగించాలి, మన పరుగును కొనసాగించాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అందుకని ఏమన్నారంటే నీతిమంతుడు 7 మార్లు పడినా తిరిగి లేస్తాడంట. మనము కూడా పడిపోయాం కదా అని మనం అలాగ పడిపోయిన స్థితిలో ఉండకుండా మరలా జయ జీవితం కొరకు మనం ప్రయత్నించాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. సో మనం చెప్పుకున్నాం, మనం పోరాటంలో ఉన్నామని. ఎవరితో పోరాటంలో ఉన్నామని కూడా దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుందంటే మనకందరికీ పరిచయమైన వాక్యం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:12 ఏముంది? మీరు పోరాడినది శరీరులతో కాదు. మనం ఏంటంటే రివర్స్ అన్నమాట. వాటితో అంధకార శక్తులతో లోకనాథులతో పోరాటం కంటే శరీరాలతో పోరాడుతూ ఉంటాం. కానీ వాక్యం ఏం తెలియపరుస్తుంది? మీరు పోరాడినది శరీరులతో కాదు అని అంటున్నారనమాట. సో అక్కడ మనం చూస్తే ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము పేజ్ నెంబర్ 176 6:12 ఏముందంటే ఏలయనగా మనం పోరాడునది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ అధికారులతోనూ ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోనూ ఆకాశమండలమందున దురాత్మల సమూహములతోనూ పోరాడుచున్నాము. మనం ఇక్కడ పోరాటంలో ఉన్నామని చెప్పారు, కానీ ఎంతకాలం ఈ పోరాటంలో ఉన్నారు అనేది ఇక్కడ రాయబడలేదు. ఎందుకంటే మనం బ్రతికున్నంత కాలం కూడా ఈ పోరాటం మనం చేయవలసిందే అని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. మెసేజ్ బైబిల్లో ఏముంటుందంటే ఇది వీకెండ్ వారు కాదు అని. అంటే మనం ఏ విధంగా కేవలం ఆదివారం ఒక్కరోజు మాత్రమే మనం దేవుని సన్నిధానానికి వస్తాం, ఆ సహవాసానికి ప్రాముఖ్యత ఇస్తాం. కానీ ఇది ఇలాగూ వారాంతాల్లో జరిగే యుద్ధము కాదు, కానీ ప్రతి నిత్యము ప్రతి క్షణము జరిగే యుద్ధం అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఎవరితో మనం పోరాడుతున్నామో అని ఇక్కడ మనం చదువుకున్నాం. ఇక్కడ ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతో మనం పోరాడుచున్నామంట. సో ఈ పోరాటంలో మనం జయించే వారిలో ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట.
అలాగే ఏ విధంగా పోరాడాలనేది కూడా ఇక్కడ తెలియపరిచారు. ఇదే ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకి తెలుసు, సర్వాంగ కవచం గురించి చాలా స్పష్టంగా రాయబడి ఉంది. ఇందులో మొదటిగా ఉన్నది ఏంటి అంటే సత్యమను దట్టి అని ఉంది. మనం తీసుకున్న వాక్య భాగం ఏంటంటే ప్రకటన గ్రంథము 12:11లో ఏముంది? వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి జయించున్నారన్నారు. వాళ్ళు ఏ విధమైన ఆయుధాలు వాడారు అనేది ఈ దినం మనం ఈ యొక్క ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో సర్వాంగ కవచంలో మనం స్పష్టంగా చూడవచ్చు అనమాట. ఇక్కడ మొదటిగా ఏం చెప్తున్నారంటే ఈ పోరాటంలో మనం జయం పొందాలి అంటే మనకి సత్యమును దట్టి ఉండాలి అని అంటున్నారు. అందుకని ఏది సత్యము అంటే అది కూడా ప్రభువారే తెలియపరిచారు, నీ వాక్యమే సత్యము అన్నారు. అలాగే దావీదు భక్తుడు కూడా ఏం చెప్తారంటే నీ వాక్య సారాంశము సత్యము అని అంటున్నారు. ఎప్పుడైతే ఈ యొక్క వాక్యాన్ని మన జీవితంలో మనం అప్లై చేసుకుంటామో, సత్య మార్గంలో మనం నడుచుకుంటామో, మనం ఈ యొక్క పోరాటంలో జయం పొందగలం. రెండవదిగా ఈ సర్వాంగ కవచంలో మనకు ఉండాల్సింది ఏంటి అంటే ఇందులో మనం చదువుకున్నాం 6వ అధ్యాయము 14వ వచనం నుంచి స్టార్ట్ చేసుకుంటే సత్యమను దట్టి చూసాం. నెక్స్ట్ది ఏంటి అంటే నీతి అను మైమరువు అనమాట. నీతి మనకి ఏ విధంగా వస్తుందంటే ఇది బయట దొరికే వస్తువుల్లా కాదు, ఏ విధంగా మనకు వస్తుందని దేవుని వాక్యం తెలియపరుస్తుందంటే ఎప్పుడైతే మనకిచ్చిన ఈ ఆజ్ఞలు, కట్టడలు, విధులు మనం గైకుంటామో అప్పుడు మనకి నీతి కలుగుద్దంట. అది మనం చూస్తే ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయము 25వ వచనం. మన దేవుడైన యెహోవా మనకు ఆజ్ఞాపించినట్లు ఆయన సన్నిధిని ఈ సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి మనము నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. సో మనకి దేవుడు కోరుకునే నీతి, దేవుడు నియమించిన నీతి కలగాలి అంటే ఈ ఆజ్ఞలు, కట్టడలను అనుసరించుకున్నప్పుడు మనకి నీతి కలుగుద్ది అంటున్నారు. కానీ మన స్వనీతి మీద మనం ఆధారపడకూడదు. అంటే మనకు నచ్చినవి మనం చేస్తూ ఇది మన నీతే కదా అని మనం అనుకోవడానికి లేదనమాట. ఏది నీతి అనేది కూడా ఇక్కడ దేవుని వాక్యం స్పష్టంగా తెలియపరుస్తుంది. దేవుని వాక్యాన్ని ఎప్పుడైతే మనం ఈ ఆజ్ఞలు, కట్టడలను అనుసరించి నడుచుకుంటామో అప్పుడు మనకి నీతి కలుగుద్దంట. అంటే ఈ పోరాటంలో నీతి లేకపోతే మనం ఓడిపోయేవారుగా ఉంటాం. మొదటిగా మన జీవితాల్లో సత్యం ఉండాలి అంటున్నారు. రెండవదిగా నీతి అనే మైమరువు ఉండాలన్నమాట. నెక్స్ట్ మూడవదిగా మనకు చూస్తే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు అని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకు ఉంటుందన్నమాట. అంటే ఇది ఎలాంటి వాక్యం అంట, ఎలాంటి సువార్త అంటే దేవునితో మనలను సమాధానపరిచేదన్నమాట. అంటే ఉగ్రతకు లోనైన మనలను దేవునితో సమాధానపరిచేది. సో ఎప్పుడైతే మనం ఇతరులకు దీన్ని ప్రకటిస్తూ ఉంటామో అంటే దేవునితో వారిని సమాధానపరిచేవారుగా ఉంటాం. ఎందుకంటే అపవాది అలాగే వాని దోతలు ఎటువంటి వారు? అసమాధానానికి కారకులు. కానీ మనం ఏ విధంగా ఉండాలి? అందుకని సమాధానపరచువారు ధన్యులు అని ధన్యతలో ప్రభువారు తెలియపరిచారు. సో ఎప్పుడూ కూడా ఈ పోరాటంలో ఏం వేసుకోవాలంటే షూస్ వేసుకోవాలి. ఎటువంటి షూస్ వేసుకోవాలని తెలియపరుస్తున్నారంటే పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసు అనే జోడు ఉండాలని తెలియపరుస్తున్నారనమాట. నెక్స్ట్ మనకి ఈ సర్వాంగ కవచంలో ఇంకోది మనకి తెలియపరిచేది ఏంటి అంటే విశ్వాసం అనే డాలు ఉండాలంటున్నారు. అంటే విశ్వాసం దేని వలన వస్తుంది మనకు తెలుసు, వినుట వలన విశ్వాసం కలుగును. ఏం వినాలి? పక్కోళ్ళు చెప్పే గాసిప్ వినాలా? అదంటలేదు. ఇక్కడ ఏమంటున్నారు? వినుట క్రీస్తును గూర్చిన మాట వల్ల కలుగును. అంటే మనం ఏదైతే వింటూ ఉంటామో అది దేని మీద ప్రభావం చూపిస్తుందంటే మన విశ్వాసం మీద ప్రభావం చూపిస్తుందంట. అంటే మనకి విశ్వాసం పెరగాలంటే దేవుని వాక్యాన్ని, దేవుని మాటలను మనం వినాలి. మనకి విశ్వాసం తగ్గిపోతుందంటే దేవుని వాక్యం కాకుండా మనం వేరే వేరే మాటలు వింటున్నామని. ఈ యొక్క పోరాటంలో మనం ఎలాంటి మాటలు వినాలి అని అంటే ఎప్పుడైతే మనం పోరాటంలో ఉన్నామని చెప్పుకున్నాం, మన కమాండర్తో, పై ఆఫీసర్తో మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు మనకి ఎలాంటి సూచనలు ఇస్తారంటే లాస్ట్ వీక్ మనం ఆరాధన వర్తమానంలో విన్నాం. అపోలో 13 వాళ్ళకి ఫెయిల్ అయినప్పుడు వాళ్ళు ఎవరి మాటలు విన్నారు? కింద గ్రౌండ్లో ఉన్న ఆ కంట్రోల్ రూమ్లో ఉన్న వాళ్ళు మాటలు విన్నారనమాట. వాళ్ళు చెప్పినట్టుగా చేశారు.
మీరు ఈ విధంగా చేయండి, ఈ విధంగా చేయండి అన్నప్పుడు వారు ఏం చేశారంటే సేఫ్గా ల్యాండ్ అయ్యారనమాట. అలాగే మనం ఎప్పుడు ఈ పోరాటంలో ప్రభువు వారితో మనం కనెక్ట్ అయ్యి ఉన్నప్పుడు, ప్రభువు వారి మాటలు మనం విన్నప్పుడు మనకి ఏమవుద్ది అంటే మనకి విశ్వాసం పెరుగుద్ది. సో విశ్వాసం పెరిగినప్పుడు మనం ఏం చేయగలం? ఆటోమేటిక్గా ఇక్కడ ఏమని ఉంది, విశ్వాసం అనే డాలు వల్ల ఉపయోగం ఏమని ఇక్కడ మనం చదువుకున్నామంటే 6వ అధ్యాయము 16వ వచనం, ఇవన్నీయు గాక విశ్వాసమును డాలు పట్టుకునడి, దానితో మీరు దుష్టుని అగ్నిబాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులవుదురు. సో దుష్టుడు వేసే అగ్నిబాణాలను మనం ఆర్పివేసే శక్తిమంతులుగా ఉండాలంటే మనకి విశ్వాసం ఉండాలి అని ఇక్కడ దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది. సో ప్రతినిత్యము కూడా ఆయన మాటలు మనం వినాలి అని ప్రభు వారు తెలియపరుస్తున్నారు. అలాగే ఇంకొకటి మనకు కావాల్సింది ఏంటి అంటే మనం చదువుకున్నాం దేవుని, ఇక్కడ మనం చదువుకున్నది ఇంకొకటి ఏంటి అంటే రక్షణయను శిరస్త్రాణం అన్నమాట. అంటే ఆయన బలియాగాన్ని ఎప్పుడు కూడా మన మనసులో ఉంచుకొని ముందుకు వెళ్ళాలి అని తెలియపరుస్తున్నారు. సో మనం ఏదైనా యుద్ధానికి ఎటువంటి వారిని ఎంచుకుంటారంటే సౌండ్ మైండ్ అండ్ సౌండ్ బాడీ, అంటే చక్కటి ఆలోచించగలిగే వారిని, అలాగే ఆరోగ్యం గలవారిని ఎంచుకుంటారనమాట. సరైన నిర్ణయాలు తీసుకోలేని వాళ్ళు యుద్ధంలోనికి వెళ్ళినప్పుడు ఏమవుద్దంటే వాళ్ళు ఓడిపోవడం మాత్రమే కాకుండా వారి వల్ల మిగిలిన వాళ్ళంతా కూడా నష్టపోతారనమాట. సో ఈ పోరాటంలో మనం ఓడిపోకుండా ఉండాలి, సరైన నిర్ణయాలు తీసుకోవాలంటే రక్షణ అనే శిరస్త్రాణం మనకు ఉండాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అదే గొర్రెపిల్ల రక్తానికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. అలాగే ఇంకొకటి మనం చూస్తే దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గాన్ని ఇక్కడ మనం చూస్తున్నాం. పైన చెప్పినవన్నీ కూడా మనల్ని మనం భద్రపరచుకోవడానికి, కానీ దేవుని వాక్యం అనే ఆత్మ ఖడ్గం శత్రువు మీద దాడి చేయడానికి మనకి ఉపయోగపడుతుందన్నమాట. అందుకని ఎప్పుడు కూడా మనం దేవుని వాక్యాన్ని కలిగి ఉండాలి అని మనకి వాక్యం సెలవేస్తుంది. అందుకని హెబ్రీలకు రాసిన పత్రికలో కూడా వాక్యం గురించి ఏముందంటే ఎటువంటి 2 అంచులు గల వాడిగల ఖడ్గం అంట. అంటే అక్కడ ఏమనుంది 4:12లో ప్రాణాత్మలను మూలుగును కీళ్ళను విభజించినంత మట్టుకు దూరుచాను. అంటే ఎప్పుడైతే మనం వాక్యం చదువుతూ ధ్యానిస్తూ ఉంటామో ఏది శరీర సంబంధమైనది, ఏది ఆత్మ సంబంధమైనది అనేది ఎవరు తెలియపరుస్తారంటే దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది అనమాట. మనంతటా మనం ఇది కరెక్ట్ అయినదే అని అనుకోవడం కాదు, కానీ ఎప్పుడైతే దేవుని వాక్యం దగ్గరకు వస్తామో ఇది ఎలాంటిదంటే ఒక స్కానర్ టైప్ అనమాట. ఇది దేవుడు సూచించేది, దేవుని చిత్తములో ఉన్నది అని దేవుని వాక్యం మనకి బయలుపరుస్తుంది. అలాగే మన హృదయంలో ఎటువంటి తలంపులు ఉన్నాయి, ఎటువంటి ఆలోచనలు ఉన్నాయి, మనకి ఎటువంటి ఉద్దేశాలు ఉన్నాయి అనేది కూడా దేవుని వాక్యం మనకి స్పష్టంగా బయలుపరుస్తుంది. సపోజ్ మనం ఎవరికన్నా సహాయం చేయాలి అని అనుకుంటే దాని వెనకాల ఒక ఉద్దేశం ఉంటుందన్నమాట. అంటే నిజంగా వాళ్ళు బాగుపడాలనేది ఒక ఉద్దేశం, వీళ్ళకి సహాయం చేస్తే నాకు ఉపయోగపడతారనే ఉద్దేశం ఉంటుంది. అలాంటిది ఎప్పుడు బయలుపడుతుందంటే దేవుని వాక్యం మన దగ్గరకు వచ్చినప్పుడు ఇలాంటి నీకున్న ఉద్దేశం సరైనది కాదు అని దేవుని వాక్యం మనకి తెలియపరుస్తుంది అనమాట. సో జయ జీవితంను జీవించాలి అంటే మనం చదువుకున్నాం గొర్రెపిల్ల రక్తము తామిచ్చిన సాక్ష్యము అని. సాక్ష్యము అంటే ఏ విధంగా అంటే దేవుని వాక్యాన్ని బట్టి వారు సాక్ష్యం ఇచ్చారు. సో ఎప్పుడైతే ఇక్కడ మనం చదువుకున్న సర్వాంగ కవచం అంతా కూడా వాక్యం గురించే ఉంది. సత్యము అంటే వాక్యం అని చెప్పుకున్నాం. నీతి ఎప్పుడు కలుగుద్ది అంటే ఈ ఆజ్ఞలు మనం అనుసరించి నడుచుకున్నప్పుడు అని. అలాగే సమాధాన సువార్త అని మనం చదువుకున్నాం. అలాగే విశ్వాసం అనే డాలు ఎప్పుడు వస్తుందంటే వాక్యాన్ని మనం చదివినప్పుడు. అలాగే ఇంకా మనం చదువుకున్నాం వాక్య ఖడ్గము అని. ఇదంతా కూడా దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే సాక్ష్యానికి సాదృశ్యంగా ఉన్నదన్నమాట. ఎప్పుడైతే మనం నీతిని సత్యాన్ని మన జీవితంలో కలిగి ఉంటామో మన సాక్ష్యము దేవుని దృష్టికి అనుకూలంగా ఉంటుందని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మనం గ్రహించవలసింది ఏంటి అంటే పోరాటంలో మనం ఉన్నామంటే మనము ఆయుధాలు లేకుండా మనం ఈ యొక్క పోరాటంలో మనం జయించలేం. అంటే వితౌట్ వెపన్స్
దెర్ ఈస్ నో విన్నింగ్ అనమాట. సో మనకి దేవుడు ఈ యొక్క ఆయుధాలు ఇచ్చారు జయ జీవితంను జీవించడానికి. సో ఈ యొక్క ప్రకటన గ్రంథము 12వ అధ్యాయంలో భక్తులైన వారు ఎటువంటి ఆయుధాలు ఉపయోగించారనేది మనం చదువుకున్నాం. మనం కనుక పాత నిబంధనలో ఇశ్రాయేలీయుల గురించి మనం ధ్యానిస్తే కనుక మనకి తెలుసు వాళ్ళు ఎంతకాలం ఐగుప్తులో దాసులుగా ఉన్నారు అంటే 430 సంవత్సరాలు వారు ఐగుప్తులో కఠిన దాసత్వంలో ఉన్నారన్నమాట. సో వాళ్ళు ఆ యొక్క దాసత్వంలో నుంచి ఏ విధంగా విడిపించబడ్డారంటే దేవుడు వాళ్ళని తన బాహుబలం చేత వారిని బయటకు తీసుకొచ్చారు. అసలు ఎందుకు వాళ్ళని బయటకు తీసుకొచ్చారని మనం చూస్తే నిర్గమాకాండము 3వ అధ్యాయము 8వ వచనం మొదటి 3 లైన్లు మనం చూస్తే, కాబట్టి ఐగుప్తీయుల చేతిలో నుండి వారిని విడిపించుటకును ఆ దేశంలో నుండి విశాలమైన మంచి దేశమున చాలక్క ఇక్కడ ఏమంటున్నారు, విశాలమైన మంచి దేశంలోనికి తీసుకెళ్తారంట. అలాగే ఇదే వచనంలో లాస్ట్ 2 లైన్లు చూస్తే పాలు తేనెలు ప్రవహించు దేశమునకు వారిని నడిపించుటకును దిగివచ్చి ఉన్నారు. కట్టిన దాసత్వంలో నుంచి దేవుడు వీళ్ళని ఎక్కడికి తీసుకువెళ్ళాలనుకున్నారంటే విశాలమైన మంచి దేశానికి, పాలు తేనెలు ప్రవహించే వాగ్దాన భూమిలోనికి వీరిని నడిపించాలని ప్రభువారు అనుకున్నారు. అలాగే ఇంకా ప్రభువారి ఉద్దేశం ఏంటి అంటే ఇదే 3వ అధ్యాయము నిర్గమాకాండము 3వ అధ్యాయము 12వ వచనం మనం చూస్తే, ఆయన నిశ్చయముగా నేను నీకు తోడై ఉందును, నేను నిన్ను పంపితుననుటకు ఇది నీకు సూచన. నీవు ఈ ప్రజలను ఐగుప్తులో నుండి తోడుకొని వచ్చిన తర్వాత మీరు ఈ పర్వతం మీద దేవుని సేవించదరు. నేను 3వదిగా ఎందుకు తీసుకొచ్చారు అంటే ఆయన్ని ఆరాధించడానికి ఇక్కడ ఇశ్రాయేలీయులను కఠిన దాసత్వంలో నుంచి తీసుకొచ్చారు. 3 విషయాలు మనం చెప్పుకున్నాం. మొదటిగా విశాలమైన మంచి దేశంలోనికి, రెండవదిగా పాలు తేనెలు ప్రవహించు దేశం అంటే సమృద్ధి కలిగిన దేశంలోనికి, మూడవదిగా దేవుని సేవించడానికి ఈ యొక్క కఠిన దాసత్వంలో ఉన్న ఇశ్రాయేలీయులను దేవుడు ఐగుప్తులో నుంచి విడిపించినట్టుగా మనం చూస్తున్నాం. మనం చెప్పుకున్నాం 430 సంవత్సరాలు వీరు దాసత్వంలో ఉన్నారని. కానీ దాసత్వంలో ఉన్నారు, కానీ దేవుడు వీళ్ళని ఏ విధంగా అడ్రస్ చేస్తున్నారు, ఏ విధంగా పిలుస్తున్నారు అంటే మనకి యోహాను సువార్తలో మనం ఫ్రెండ్షిప్ డే రోజున చదువుకున్నాం, మిమ్మల్ని దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నానన్నారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీయుల సంగతి వచ్చేసరికి ఒక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇదే నిర్గమాకాండము 13వ అధ్యాయం మనం చూస్తే, నిర్గమాకాండము 12వ అధ్యాయము నిర్గమాకాండము 12వ అధ్యాయము పేజ్ నెంబర్ 55 41వ వచనంలో చివరి 2 లైన్లు మనం చూస్తే, ఆ దినమందే యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిపోయెను. అలాగే ఇదే 12వ అధ్యాయము 37వ వచనంలో చివరి లైన్ చూస్తే, వారి పిల్లలు కాక కాల్బలము 6 లక్షల వీరులు. ఇక్కడ ఇశ్రాయేలీయులను దేవుడు ఏ విధంగా సంబోధిస్తున్నాడు అంటే వీరులు అంటున్నారు, అలాగే దేవుని సేనలు అంటున్నారు అనమాట. అంటే వీళ్ళంతా ఆర్మీ అని తెలియపరుస్తున్నారనమాట. వీళ్ళంతా సైనికులని ప్రభువారు తెలియపరుస్తున్నారు. వీళ్ళు ఏం సాధించారని ప్రభువారు ఇక్కడ వీరులు అంటున్నారు. వీళ్ళు సాధించింది ఏమీ లేదు. వీళ్ళు 430 సంవత్సరాలు కూడా కఠిన దాసత్వంలో ఉన్నారు. కానీ దేవుడు వీళ్ళని ఏమంటున్నారంటే వీళ్ళు వీరులు, నా సైన్యములో వీరు సైనికులని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. అంటే కేవలం ఇశ్రాయేలీయులు మాత్రమే కాదు, మనల్ని కూడా దేవుడు ఈ దినాన అలానే అంటున్నారనమాట. అంటే ఆయన సన్నిధిలో చేరవచ్చిన మనల్ని కూడా దేవుడు ఏమంటున్నారంటే వీరులు అని అంటున్నారనమాట. అంటే మనం జయించవలసిన దాని గురించి ఈ దినం ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. యాక్చువల్గా వీళ్ళని దాసత్వం నుంచి విడిపించింది దేవుడే, కానీ వీళ్ళని దేవుని సేనలు, ఈ యొక్క వీరులని ప్రభువారు ఇక్కడ మనకి తెలియపరుస్తున్నారు. అలాగే మనం ఇదే 13వ అధ్యాయం నిర్గమాకాండము 13వ అధ్యాయము 18వ వచనం మనం చూస్తే, అయితే దేవుడు ప్రజలను చుట్టుదారియకు ఎర్ర సముద్రపు అరణ్య మార్గంన నడిపించెను. ఇశ్రాయేలీయులు యుద్ధ సన్నద్ధులై
ఐగుప్తులో నుండి వచ్చిరి. వీళ్ళు ఫరోతోనూ ఐగుప్తు సేనలతోనూ యుద్ధం చేసి వచ్చారా అంటే వీళ్ళు యుద్ధం చేయలేదు. దేవుడే వీరి పక్షంగా యుద్ధం జరిగించి వీరిని ఈ యొక్క ఐగుప్తులో నుంచి, కఠిన దాసత్వం నుంచి దేవుడు బయటికి తీసుకొని వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మనం చెప్పుకున్నాం ఎందుకు తీసుకొచ్చారు అంటే విశాలమైన మంచి దేశము, పాలు తేనెలు ప్రవహించే దేశంలో, అలాగే ఆయన్ని సేవించడానికి తీసుకొని వచ్చానన్నారు. సో ఇలాగ ప్రభువారు తీసుకొచ్చినప్పుడు వీళ్ళు యుద్ధ సన్నద్ధులై ఉండాల్సిన అవసరం ఉందా అంటే ఉన్నదన్నమాట. ఎందుకు అంటే మన వంతు దేవుడు మనకిచ్చిన ఈ యొక్క జీవితంలో దేవుడు మన పక్షంగా చేసే పోరాటాలు కొన్ని ఉంటాయి, మనము చేయవలసినవి కొన్ని ఉంటాయి అన్నమాట. అంటే దేవుడు సిలువ కార్యం చేశారు కాబట్టి నేను ఇంకేమీ చేయక్కర్లేదు, చేతులు ముడుచుకొని నేను కూర్చుంటే సరిపోద్దా అంటే మనం చేయవలసిన పోరాటాల్లో మనం ఓడిపోతామన్నారు. సో వీళ్ళ పక్షంగా దేవుడు ఏ కార్యాలు చేశారో ముందుగా మనం చూద్దాం. వీళ్ళని దేవుడు సేవించడానికి తీసుకొని వెళ్ళేటప్పుడు వీళ్ళు ఏ విధంగా ఉన్నారని మనం చదువుకున్నామంటే యుద్ధ సన్నద్ధులుగా వీళ్ళు బయలుదేరారంట. అంటే మన వాగ్దాన భూమికి మనం వెళ్ళాలి అంటే ఇందులో మనం ఎన్నో పోరాటాలు గుండా మనం వెళ్ళాలన్నమాట. ఎంతోమంది శత్రువులను మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది. సో మనం ఈ యొక్క మనకి దేవుడిచ్చిన ఆ యొక్క వాగ్దాన భూమిలోనికి మనం ప్రవేశించాలి అంటే ఏ విధంగా ఇశ్రాయేలీయులు పోరాడారో మనము కూడా పోరాడాలి అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తారంటే మొదటగా దేవుడు వీళ్ళకిచ్చిన టాస్క్ ఏంటంటే మనం చదువుకున్నాం, ఇదంతా కూడా ప్రకటన గ్రంథానికి లింకప్ అయి ఉందన్నమాట. మొదటగా గొర్రెపిల్ల రక్తం అని మనం చూసుకున్నాం. వీళ్ళకి దేవుడు ఏం చెప్పారు అంటే పస్కాను ఆచరించమని చెప్పారు. ఏ విధంగా ఆచరించాలి, దాన్ని ఏ విధంగా వండుకోవాలి, చేదు కూరలతో దాన్ని తినాలి, నడికట్టు కట్టుకొని చేతిలో కర్ర పట్టుకొని త్వరపడుచు దాన్ని తినాలి అని చెప్పారనమాట. అలాగే ఆ పస్కాను భుజించడం మాత్రమే కాకుండా వాళ్ళు చేయవలసింది ఏంటి అంటే గొర్రెపిల్ల రక్తాన్ని తమ ద్వారబంధములకు వేసుకోవాలన్నమాట. వీళ్ళు నా ప్రజలే కదా, మనకి తెలుసు ముందు జరిగిన తెగుళ్ళన్నీ కూడా వీళ్ళకి ఐగుప్తీయులకి చీకటి వస్తే ఇశ్రాయేలీలకు వెలుగుందన్నమాట. అక్కడ వాళ్ళ పశువులు ఇవన్నీ కూడా వడగండ్ల చేత పాడైపోయినా నష్టపోయినా ఇశ్రాయేలీల మందలన్నీ కూడా క్షేమంగా ఉన్నాయి. కానీ ఇక్కడ దేవుడు కామన్గా చేయలేదన్నమాట. మీరేం చేయకపోయినా పర్వాలేదు అనలేదు. అక్కడ వాళ్ళకి ఏం చెప్పారంటే మీరు పస్కాను ఆచరించాలి, గొర్రెపిల్ల రక్తాన్ని మీ గవన్లకు వేసుకోవాలి అని ప్రభువారు తెలియపరిచారు. యాక్చువల్గా మనకి మోషే గారి గురించి తెలుసు. మోషే గారి గురించి దేవుడిచ్చిన సాక్ష్యం ఏంటంటే నా ఇల్లంతట్లో నమ్మకమైన వాడు, భూమి మీద ఉన్న వారందరిలో కూడా సాత్వికుడు అన్నారు. కానీ ఆయనకు కూడా ఇందులో ఏం ఎగ్జంప్షన్ లేదనమాట. ఆయన కూడా గొర్రెపిల్ల రక్తం వేసుకున్న ఇంటి లోపల ఉంటేనే ఆయన రక్షించబడ్డారు. సో అక్కడ మనం చేయవలసిన కార్యం ఏంటి అంటే పస్కాని ఆచరించడం, అలాగే గొర్రెపిల్ల రక్తాన్ని మన గవన్లకు మనం వేసుకోవడం. ప్రభువారు ఎప్పుడు కూడా మనకి కష్టమైన టాస్క్స్ ఇవ్వరనమాట. ఈజీ అయినవి మనకిస్తారు, కష్టమైనవి ఆయన చేస్తారనమాట. సో ఇక్కడ వీళ్ళకి చెప్పింది ఏంటంటే మీరు పస్కాని ఆచరించండి అని తెలియపరిచారు. అలాగే మోషే గారు కూడా ఎక్కడున్నారంటే నేను లీడర్ని కదా, దేవుడు స్వయంగా నాతో మాట్లాడుతున్నాడు కదా, నేను లోపల ఉండాల్సిన అవసరం లేదు అని అనుకోలేదు. ఆయన కూడా గొర్రెపిల్ల రక్తాన్ని వేసిన ఆ ఇంటిలోనే ఉన్నారనమాట. సో అక్కడ ఇప్పుడు ఎప్పుడైతే ఇశ్రాయేలీలు చేయవలసిన పని వారు చేశారో ప్రభువారు ఆయన కార్యాన్ని జరిగిస్తారనమాట. ఆయన చేసింది ఏంటి అంటే సంహారకుడు లోపలికి చొరబడకుండా కాపాడిన ఆ యొక్క బాధ్యత ఎవరు తీసుకున్నారంటే ప్రభువారు తీసుకున్నారనమాట. అందుకని స్పష్టంగా ఆయన ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే గొర్రెపిల్ల రక్తం వేసిన ఇంటిలో నుంచి ఎవరు కూడా బయటకు రాకూడదు అని చెప్పారు. మీరు బయటకు వచ్చిన నేను ఎన్నుకున్న నా ప్రజలు కాబట్టి నేను కాపాడుతానని అనలేదు. అంటే మనం చేయవలసింది మనం చేసినప్పుడు ప్రభువారు ఆయన చేయవలసింది ఆయన చేస్తారనమాట. సో సంహారకుడు రాకుండా ప్రభువారు వారిని కాపాడినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే మనం చెప్పుకున్నాం వాగ్దాన భూమిలోనికి వీరిని ప్రభువారు నడిపించాలి అని.
అలాగే ఏ విధంగా సంహారకుడు రాకుండా దేవుడు వీరిని కాపాడారో, ఇంకొక కార్యాన్ని ఏదైతే ఇశ్రాయేలీలు చేయలేరో అది ప్రభువారు చేశారు. అదేంటి అంటే, ఎప్పుడైతే వీళ్ళు యుద్ధ సన్నద్ధులై బయలుదేరి ఆ యొక్క ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఫరో సేనలు వీరిని తరుముతూ ఉన్నాయన్నమాట. వాళ్ళకి ముందుకు వెళ్ళలేని పరిస్థితి. అంటే ముందు ఎర్ర సముద్రం ఉన్నది, దాన్ని వాళ్ళు దాటగలరా అంటే వాళ్ళ శక్తి చేత, వాళ్ళ బలము చేత, వాళ్ళ సామర్థ్యం చేత వాళ్ళు చెయ్యలేరు. అలాగే వెనక్కి వెళ్తే మళ్ళా దాసత్వంలోనికి వెళ్ళాలి. మనం చెప్పుకుంటాం ముందు నొయ్యి వెనుక గొయ్యి అనే పరిస్థితి అనమాట. కానీ అటువంటి పరిస్థితిలో దేవుడు వాళ్ళకి సహాయం చేశారు. ఏం చేశారు అంటే ఆశ్చర్యంగా ఎర్ర సముద్రమును పాయలుగా చేశారనమాట. ఆరిపోయిన నేలగా చేశారు. వాళ్ళకి చక్కటి త్రోవను ఆయన ఇచ్చారనమాట. అంటే ఐగుప్తీల చేతిలో చిక్కుబడకుండా దేవుడు వారిని కాపాడారు. కానీ ఇక్కడ ఇశ్రాయేలీలు పోరాడలేదు. అక్కడ కూడా ప్రభువారు ఏమంటున్నారు, యుద్ధ సన్నద్ధులు, వీరులు అంటున్నారనమాట. వీళ్ళు చేసింది ఏమీ లేదు. కానీ ప్రభువారు ఇక్కడ చెప్పింది ఏంటంటే, నిర్గమాకాండము 14వ అధ్యాయము, నెక్స్ట్ పేజే, నిర్గమాకాండము 14వ అధ్యాయము 14వ వచనం మనం చూస్తే, యెహోవా మీ పక్షమున యుద్ధము చేయును, మీరు ఓరకయే ఉండవలనని ప్రజలతో చెప్పాను. ఎప్పుడైతే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చారో యుద్ధ సన్నద్ధులైన వీరితో సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చింది ఏంటంటే, మీరు కామ్గా ఉండండి, మీ పక్షంగా నేను యుద్ధం చేస్తానన్నారు. అంటే మన పక్షంగా దేవుడు అనేక విషయాల్లో ఏ విధంగా యుద్ధం చేస్తారనేది మనకు తెలుసు. ఎర్ర సముద్రం వంటి పరిస్థితులు మనలను చుట్టుముట్టినప్పుడు ఆశ్చర్యంగా దాని నుంచి దేవుడు మనలను తప్పించిన సందర్భాలు అనేకం ఉంటాయి. అవి ప్రతి ఒక్కరి జీవితంలో కూడా ఉంటాయి అన్నమాట. వ్యక్తిగత అనుభవాలు ఉంటాయి. ఇశ్రాయేలీలను దేవుడు ఏ విధంగా ఎర్ర సముద్రంలో నుంచి నడిపించారో మనలను కూడా అదే విధంగా నడిపించారు. అలాగే ఇంకా ఆయన ఏం చేశారు అంటే, ఇదే 14వ అధ్యాయము నిర్గమాకాండము 14వ అధ్యాయము 25వ వచనంలో మనం చూస్తే, వారి రథచక్రములు ఊడిపడినట్లు చేయగా వారు బహు కష్టపడి తోలుచుండిరి. అప్పుడు ఐగుప్తీయులు ఇశ్రాయేలు ఎదుట నుండి పారిపోదాము రండి, యెహోవా వారి పక్షమున మనతో యుద్ధము చేయుచున్నాడని చెప్పుకొనిరి. సో ఇశ్రాయేలీల పక్షంగా ఎవరు యుద్ధం చేస్తున్నారంటే స్వయాన ప్రభువారే చేస్తున్నారంట. అంటే ఎప్పుడైతే వాళ్ళు దేవుని మాటకు లోబడ్డారో, పస్కాని ఆచరించారో, గొర్రెపిల్ల రక్తాన్ని వేసుకున్నారో, పులియని రొట్టెలు పండుగను వాళ్ళు ఆచరించారో, దేవుడు వీరి పక్షంగా కార్యం జరిగించారనమాట. అంటే దేవుడు మన పక్షంగా కార్యం జరిగించాలి అంటే మనం చేయవలసినవి కొన్ని ఉంటాయన్నమాట. మనకందరికీ తెలుసు, యోహాను సువార్తలో ప్రభువారు మొట్టమొదటిగా చేసిన సూచక్రియ ఏంటి, అద్భుతం ఏంటి అంటే, ఏం చేశారు ప్రభువారు? మొదటి అద్భుతాన్ని కానా విందులో నీటిని ద్రాక్షారసంగా మార్చారనమాట. అక్కడ వాళ్ళు పరిచారకులకు ఒక పని అప్పగించారు. ఏం చెప్పారు? రాతి బాణలు నీళ్లతో నింపమన్నారనమాట. ఈజీ పని ప్రభువారు వాళ్ళకు అప్పగించారు. కానీ నీటిని ద్రాక్షారసంగా మార్చే పని ఎవరు చేశారంటే ప్రభువారు చేశారనమాట. సో ఎప్పుడైతే మనం చేయవలసినవి మనం చేస్తూ ఉన్నప్పుడు ప్రభువారు కూడా మన పక్షంగా యుద్ధం చేసేవారుగా ఉంటారనమాట. సో ఇశ్రాయేలీల పక్షంగా ఇక్కడ స్వయాన దేవుడే యుద్ధం చేస్తున్నట్టు ఎవరికి తెలిసిందంటే శత్రువులకి తెలిసింది. ఇది శత్రువులు ఇచ్చే స్టేట్మెంట్ అనమాట. యెహోవా వారి పక్షమున మనతో యుద్ధం చేస్తున్నాడని వాళ్ళు చెప్పుకున్నారంట. అంటే శత్రువులు తెలుసుకునే విధంగా దేవుడు మన పక్షంగా యుద్ధం చేసేవారుగా ఉంటారు. సో ఈ వాగ్దాన భూమిలోనికి వీళ్ళ ప్రయాణమై వెళ్తున్నారు. వీళ్ళ ప్రయాణం సాఫీగా ఉందంటే వాళ్ళు దేని గుండా ప్రయాణించవలసి వచ్చిందంటే అరణ్యాలు గుండా వాళ్ళు వెళ్ళారనమాట. వాళ్ళకి మనలాగా సిమెంట్ రోడ్స్, తార్ రోడ్స్ ఇలాంటివి ఏమీ లేదు. ఇప్పుడు మనం ఏ కంట్రీ వెళ్ళాలన్నా వితిన్ 2 days మనం ఫ్లైట్లో చక్కగా వెళ్ళిపోవచ్చు. కానీ వాగ్దాన భూమికి ఫ్లైట్ కానీ ఈ యొక్క వేరే ఏ విధమైన మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ లేదనమాట. కాలి నడకనే వెళ్ళాలన్నమాట. మన ప్రభువారు ఎంతగా మనల్ని ప్రేమిస్తారంటే, ఇది ఇశ్రాయేలీల విషయంలో మనం చూస్తే వాళ్ళు వాగ్దాన భూమికి ఏ రూట్లో వెళ్ళాలో,
ఎలా వెళ్ళాలో కూడా ఆయన తెలియపరిచారంట. మనకి జనరల్గా తెలుసు, మనకి ఎక్కడన్నా ఏదన్నా ఊరు వెళ్ళాలనుకున్నప్పుడు మనకి తెలియనప్పుడు మనం ఏం చేస్తామంటే మ్యాప్ మనం చూస్తాం, గూగుల్ మ్యాప్స్ మనం ఆన్ చేస్తాం. రీసెంట్గా న్యూస్లో వచ్చింది ఏంటంటే వాళ్ళ ఫ్యామిలీ ఎవరో గూగుల్ మ్యాప్ మీద ఆధారపడి కాలువలోకి వెళ్ళారంట. అంటే మన ఆలోచనలు, మన జీపీఎస్ సిస్టమ్ అంతా కూడా ఇలాగే ఉంటుంది. కానీ ప్రభువు వారి జీపీఎస్ చాలా అద్భుతంగా ఉంటుందని ఇశ్రాయేలీల విషయంలో మనం చూడొచ్చు అన్నమాట. వీళ్ళని ప్రభువారు ఏ విధంగా నడిపించారు అంటే వాళ్ళకి ఏ విధంగా ఉన్నారంట, ఇక్కడ ఒక కంట్రీ ప్రెసిడెంట్కి ఉండే సెక్యూరిటీ కంటే ఈ ప్రజలందరికీ కూడా దేవుడు చాలా గొప్ప సెక్యూరిటీ ఇచ్చారనమాట. ఇదే నిర్గమాకాండము 13వ అధ్యాయము మనం చూస్తే 13వ అధ్యాయము 21వ వచనం, పేజ్ నెంబర్ 55. వారు పగలు రాత్రియు ప్రయాణము చేయనట్లుగా యెహోవా త్రోవలో వారిని నడిపించుటకై పగటి వేళ మేఘస్తంభములోను వారికి వెలుగిచ్చుటకు రాత్రివేళ అగ్నిస్తంభములోను ఉండి వారికి ముందుగా నడుచుచూ వచ్చను. ఈ బాధ్యతలన్నీ మోషే గారికి అప్పగించేసి నువ్వు తీసుకొచ్చే బాబు వెళ్ళి వాగ్దాన భూమిలో, కానీ ప్రభువారు చెప్పలేదు. స్వయాన ప్రభువారే వీళ్ళకి ముందుండి వీళ్ళని నడిపించినట్లుగా చూస్తున్నాం. పగలు మేఘస్తంభంగా ఉన్నారంట, అంటే వాళ్ళకి వడదెబ్బ తగలకుండా ప్రభువారు అంత కేర్ తీసుకున్నారు. అలాగే రాత్రివేళ అగ్నిస్తంభములు, అంటే చలి లేకుండా ఏ విధమైన ప్రమాదం వాళ్ళకి చోటు చేసుకోకుండా ప్రభువారు వీళ్ళని కాపాడారు. సో ఆనాడు ఇశ్రాయేలీలకు తోడున్న దేవుడు ఈనాడు మనకు కూడా దేవుడు అదే విధంగా మనల్ని కాపాడుతున్నారనమాట. వీళ్ళు వాగ్దాన భూమిలోనికి వెళ్ళినప్పుడు వీళ్ళు ఏమేం దాటుకొని వచ్చారంటే మనకందరికీ తెలుసు. వాళ్ళు ఎర్ర సముద్రాన్ని దాటారు, అలాగే యెరికో గోడల్ని కూడా వాళ్ళు దాటుకొని వచ్చారనమాట. ఇంకా వాళ్ళు అరణ్యంలో ప్రయాణం చేశారని మనం చెప్పుకున్నాం. ఇంకా అనేక మంది శత్రువులతో వీళ్ళు పోరాడినట్టుగా మనం చూస్తాం. వీళ్ళు ప్రయాణమై వస్తూ ఉంటే వీళ్ళకి మొదటగా ఎదురైన శత్రువులు ఎవరంటే అమాలేకీలు అనమాట. అమాలేకీలతో వీళ్ళు గొడవ పడ్డారా అంటే వీళ్ళేం గొడవ పడలేదు. ఇశ్రాయేలీలు వాళ్ళ దారిలో వాళ్ళు వస్తూ ఉండగా అమాలేకీలు విరోధంగా లేచి వీరితో యుద్ధం చేయడానికి వస్తారనమాట. కానీ అక్కడ ప్రభువారు ఏ విధంగా నేను ఇశ్రాయేలీల పక్షంగా ఐగుప్తు వారిని ఎర్ర సముద్రంలో ముంచివేశానో మీరు ఇక్కడ కామ్గా ఉండండి అని ప్రభువారు చెప్పలేదు. అక్కడ ఎవరు యుద్ధం చేయాలంటే ఇశ్రాయేలీలు చేయాలన్నమాట. అంటే ప్రభువారు చేయవలసిన పని అయ్యింది. ఇప్పుడు ఎవరు చేయాలంటే ఇశ్రాయేలీలు రంగంలోనికి దిగాలన్నమాట. వాళ్ళకు కూడా ఏం చేశారు అంటే మనం ఇదే నిర్గమాకాండము 17వ అధ్యాయం చూస్తే నిర్గమాకాండము 17వ అధ్యాయము పేజ్ నెంబర్ 59, 9వ వచనం. మోషే యెహోషువతో మన కొరకు మనుషులను ఏర్పరిచి వారిని తీసుకుని బయలు వెళ్ళి అమాలేకీయులతో యుద్ధము చేయము. రేపు నేను దేవుని కర్రను చేత పట్టుకొని ఆ కొండ శిఖరం మీద నిలిచేదనని. ఇక్కడ ఎవరు యుద్ధం చేశారంటే అమాలేకీయులతో ఇశ్రాయేలీలే యుద్ధం చేశారనమాట. ఇశ్రాయేలీలు యుద్ధం చేశారు, జయం ఎవరిచ్చారు? దేవుడు అనుగ్రహించారనమాట. సో మన జీవితంలో మనకు కూడా అమాలేకీయులు ఎదురవుతూ ఉంటారనమాట. అంటే ఇది బయట నుంచి వచ్చే శత్రువులు అనమాట. అది కొంతమంది ప్రజలే కావచ్చు, లేకపోతే లోక ఆచారాలే కావచ్చు. ప్రజెంట్ అమాలేకులు ఏ విధంగా ఉంటారంటే మోడర్న్ డే అమాలేకైట్స్ అని మనం చెప్పుకోవచ్చు. అంటే గొర్రె చర్మం వేసుకున్న తోడేళ్ళు అన్నమాట. ప్రజెంట్ డేస్లో మనం ఎదుర్కొనే అమాలేకీలు అనమాట. అంటే దేవుడు మనకిచ్చిన స్వాతంత్రాన్ని వాళ్ళు భరించలేరు అనమాట. ఏంటంటే మన యొక్క యాత్రా జీవితంలో మనకి ముందుకు వెళ్ళేటప్పుడు వాళ్ళు ఏం చేస్తారంటే మనతో యుద్ధం చేయడానికి దిగుతూ ఉంటారనమాట. ఈ అమాలేకీలు మనం ఏం చేయాలని ప్రభువారు తెలియపరుస్తున్నారంటే వీళ్ళని నిర్మూలించాలంట. అంటే మనకి ప్రభువారు చెప్పేది ఏంటంటే వీళ్ళని కత్తి పట్టుకొని చంపేయమని చెప్పట్లేదు. అటువంటి ప్రజలతో మన సహవాసాన్ని మనం విడిచిపెట్టాలి. అటువంటి ఆచారాలు ఏదైతే మనం వాగ్దాన భూమిలోనికి వెళ్ళకుండా మనతో యుద్ధము చేసే ఉంటాయో ఆ ప్రతిదీ కూడా అమాలేకీయుడే అనమాట. అందుకని దేవుడు సౌలు గారిని కూడా రాజుగా ఎన్నుకున్నప్పుడు చెప్పేది ఏంటంటే అమాలేకీయుల గురించి నువ్వు బొత్తిగా నిర్మూలన చేయమంటారు.
కొంచెం కూడా ట్రేసెస్ను ఉంచకూడదు, అమాలేకీల్ని బొత్తిగా నిర్మూలించాలి అని చెప్తారు. సో మన జీవితంలో కూడా అమాలేకీలతో మనం స్నేహం చేయకూడదు అని ప్రభువారు తెలియపరుస్తున్నారు. వారితో మనం దూరంగా ఉండాలి, అదే చంపివేయడం అంటే. సో ఇక్కడ వీళ్ళు చేసిన పని ఏంటంటే వీళ్ళు యుద్ధాన్ని జరిగించగా ప్రభువారు వీళ్ళకి జయమిచ్చినట్టుగా చూస్తున్నాం. అలాగే ఇంకా ఈ యొక్క వాగ్దాన దేశంనకు ప్రయాణంలో వీరు ఫిలిస్తీన్లు ఎదుర్కొన్నారనమాట. అలాగే ఎప్పుడైతే వీళ్ళు ఆ దేశంలోనికి వెళ్తారో అక్కడ వీళ్ళు ఏం చెప్తారు, వెళ్ళిన 12 మందిలో 2 మాత్రమే మంచి సమాచారాన్ని చెప్పారు. మిగిలిన వాళ్ళంతా ఏమన్నారు, అక్కడ నెఫిలీలు ఉన్నారు, అక్కడ ఉన్నత దేహులు ఉన్నారు, మనం వాళ్ళని జయించలేమన్నారనమాట. 10 మంది నీరు కార్చిన 2 మాత్రం మంచి సమాచారం చెప్పారనమాట. కానీ ఆ యొక్క పాలు తేనెలు ప్రవహించే దేశంలో కూడా ఆ ఉన్నత దేహులను జయించడానికి ప్రభువారు వారికి శక్తినిచ్చారనమాట. అలాగే దావీదు గారు ఎవరిని ఎదుర్కొన్నారంటే గొలియాతును ఎదుర్కొన్నారనమాట. మన జీవితంలో కూడా గొలియాతు వంటి పరిస్థితులు ఎదురవుతూ ఉంటాయి. కానీ అక్కడ దావీదు గారు అక్కడ ఏమన్నారంటే ఆయన శక్తి మీద, ఆయన సామర్థ్యం మీద ఆయన ఆధారపడలేదు, దేవుని మీద ఆధారపడినట్టుగా చూస్తున్నాం. అంటే మన జీవితంలో కూడా గొలియాతును ఎదుర్కొనే పరిస్థితులు మనం దాటినప్పుడే మనం వాగ్దాన భూమిలోకి మనం వెళ్ళగలమని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. మనం చెప్పుకున్నాం ఈ యొక్క వాగ్దాన భూమికి ప్రయాణం అనేది అది చాలా కష్టతరముగా వాళ్ళకి ఉన్నది. కానీ అటువంటి పరిస్థితిలో కూడా ప్రభువు వారికి సహాయకుడుగా ఉన్నట్టుగా మనం చూసాం. మొదటిగా మనం చెప్పుకున్నాం మేఘ స్తంభంలో ఉండి వారిని నడిపించారనమాట. అంటే మేఘం ఎప్పుడు లేచిందో వాళ్ళప్పుడు వాళ్ళ మోటాముళ్ళు సర్దుకొని వాళ్ళు వెళ్ళిపోవాలన్నమాట. ఆ యొక్క మేఘస్తంభం ఎక్కడ ఆగిపోతే అక్కడ ఆగిపోవాలి. మేము రాంగ్ రూట్లో వెళ్తున్నాము, ఇక్కడ అసలు రూట్ ఉందో లేదో అని వాళ్ళకి డౌట్ అక్కర్లేదన్నమాట. అంటే అంత క్షేమంగా భద్రంగా దేవుడు వాళ్ళని నడిపించినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఈ ప్రయాణంలో దేవుడు వారికి ఉన్నటువంటి అవసరతలన్నీ తీర్చారనమాట. అంటే వాళ్ళకి తినటానికి లోటు లేదు, తాగడానికి లోటు లేదనమాట. అంటే యుద్ధాలు చేస్తూనే దేవుడు వారికి సమృద్ధినిచ్చినట్టుగా చూస్తున్నాం. ఆకాశం నుండి మన్నాను కురిపించారు. అలాగే వాళ్ళు మాంసం కావాలంటే పూరేళ్ళు ఇచ్చినట్టుగా చూస్తున్నాం అనమాట. అంటే ప్రావిజన్స్ అనమాట. మన జీవితంలో కూడా మనం పోరాటాల గుండా వెళ్ళేటప్పుడు దేవుడు మనలను తన శక్తి చేత మనలను పోషించేవారుగా, యుద్ధం చేయడానికి కావలసినటువంటి ఆ బలాన్ని దేవుడు మనకి ఇచ్చేవారుగా ఉంటారు. అలాగే దేవుడు వాళ్ళని ఏం చేశారంటే కాపాడుతూ వచ్చారనమాట. మనం చెప్పుకున్నాం ఎర్ర సముద్రం దగ్గర ఈ యొక్క ఐగుప్తీయులు ఇశ్రాయేలీల దగ్గరికి రాకుండా దేవుడు అగ్నిస్తంభంగా ఉన్నారంట. అంటే శత్రువు ముట్టకుండా కాపాడారు. మన యొక్క పోరాటంలో కూడా శత్రువు మనలను టచ్ చేయకుండా ప్రభువారు ఏం చేస్తారు అంటే కాపాడుతున్నారు. ఆయన కాపాడబట్టే మనం ఇక్కడ ఆరాధించడానికి మనం వచ్చాం. అలాగే ఇంకా దేవుడు మనకి ఏం చెప్తారంటే ఈ పోరాటంలో ఏ విధంగా మనం యుద్ధాన్ని చేయాలనేది కూడా ప్రభువారు తెలియపరిచారు. మనకి తెలుసు యెరికో దగ్గరకు వెళ్ళినప్పుడు మీరు వాళ్ళతో పోరాడండి అని అనలేదు. ఏం చెప్పారంటే మందసాన్ని పట్టుకొని 7 దినాలు కూడా దాని చుట్టూ తిరగమన్నారనమాట. దావీదు గారు దేవుని యొద్ద విచారణ చేసినప్పుడు నువ్వు ఆ రూట్లో వెళ్ళకు, ఈ రూట్లో వెళ్ళు అని ప్రతిదీ కూడా ప్రభువారు ఆ ప్రణాళికను తెలియపరిచారనమాట. సో మనము కూడా ఎప్పుడైతే ప్రభువారి మాట వింటూ ఉంటామో జయ జీవితం మనం కలిగి ఉంటామన్నమాట. ఒక్కొక్కసారి మనం తప్పిపోయినా ఓడిపోతూ ఉన్న ప్రభువారు మనకి సహాయం చేస్తూ ఉంటారనమాట. మనం చెప్పుకున్నాం ప్రభువారు మన పక్షంగా పని చేస్తారు. అలాగే మనం చేయవలసిన పోరాటాలు కూడా మనం చేయాలి అని మనం చదువుకున్నాం. అలాగే ఇంకా మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే వాగ్దాన భూమికి వెళ్ళాలా లేదా అనేది ప్రతి వారికి దేవుడు ఇచ్చిన ఒక చాయిస్ అన్నమాట. అంటే నేను వెళ్ళాలి అని అనుకుంటే కనుక మనం పోరాటాలు గుండా వెళ్ళాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం ఏదైతే మనం దేవుని యొక్క రాజ్యానికి వెళ్ళకుండా మనల్ని ఆపేదిగా ఉంటుందో ఆ శత్రువుతో మనం పోరాడినప్పుడు మాత్రమే మనం జయ జీవితాన్ని జీవించగలమని మనకి తెలియపరుస్తున్నారు. అలాగే మనం చెప్పుకున్నాం యెరికోని ఏ విధంగా వాళ్ళు జయించారు అంటే ప్రభువారు చెప్పినట్టుగా వాళ్ళకి పస్కాను ఆచరించారు. అలాగే దేవుని మందసాన్ని వీళ్ళు తీసుకెళ్లారనమాట. ఏ యుద్ధానికి వెళ్ళినా వాళ్ళు ఒక్కటి ఆయుధాలు వేసుకుని వెళ్ళలేదు.
యాజకులు మందసాన్ని మోసుకుంటూ వెళ్ళారనమాట. ఎప్పుడైతే ఆ మందసం వీరికి ముందుగా ఉన్నదో వీళ్ళు పోరాటాల్లో జయం పొందారనమాట. కానీ మందసం ఉన్న వీళ్ళు ఓడిపోయారు. ఆ సందర్భం ఏంటంటే వాళ్ళు మొదటగా వెళ్ళినప్పుడు వాళ్ళు ఓడిపోయారనమాట. ఎందుకు ఓడిపోయారంటే అక్కడ ఒక్క వ్యక్తి వల్ల మొత్తం వాళ్ళంతటికీ కూడా ఓటమి కలిగింది. ఆ వ్యక్తి ఎవరంటే ఆకాన్ అనమాట. అంటే మన పోరాటంలో ఆకాను మన జీవితంలో ఉన్నప్పుడు మనం ఓడిపోతూ ఉంటామన్నమాట. ఆకాను ఏం చేశాడు అంటే అక్కడ ఉన్నదంతా శాపగ్రస్తమైనది, నువ్వేమీ తీసుకోకు అని అంటే ఏం చేశాడు, షేనారు పై వస్త్రాన్ని అలాగే అక్కడ తను చూచిన ఆ యొక్క కమ్ములను ఆశించి తీసుకున్నాడు అనమాట. అంటే ఇది మన శరీర ఇచ్చలకు సాదృశ్యంగా ఉన్నదన్నమాట. మనం పోరాటం చేస్తున్నాం అనుకోని శరీర ఇచ్చలను మనం చంపకుండా వాటి వైపు చూస్తూ వాటి వైపు దృష్టి పెడుతూ మనం వెళ్తే కనుక మనం ఈ పోరాటంలో ఓడిపోతామని ప్రభువారు తెలియపరుస్తున్నారనమాట. సో మన జీవితంలో మనం ఏం చేయాలంటే జయ జీవితంను జీవించాలంటే ప్రభువా నా జీవితంలో ఎక్కడ ఆకాన్ ఉన్నదో దాన్ని నువ్వు ఎక్స్పోజ్ చేయ ప్రభు, తెలియపరచు ప్రభు అని మనం అడగాలన్నమాట. అంటే జయం పొందాలి అంటే అది సులభంగా వచ్చేది కాదు. మన పోరాటంలో రకరకాలవి మన దృష్టిని ఆకర్షిస్తూ ఉంటాయి. ఆకానులాగా మనం వాటి వైపు చూడకుండా వాటిని ఆశించకుండా మనము ముందుకు వెళ్ళాలి, వాటిని నిర్మూలం చేయాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. సో మనము జయ జీవితాన్ని జీవించాలంటే ఇశ్రాయేలీలు మనకి మాదిరికరంగా ఉన్నారు. వాళ్ళు ఏ విధంగా పస్కాని ఆచరించారో అలాగే ఎదురయ్యే శత్రువులను వాళ్ళు జయించారో మనము కూడా ఆ విధంగా జయించాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అందుకని ఏమంటున్నారంటే అది మన శక్తి సామర్థ్యాల వల్ల అవుతుందంటే కాదు. దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే శక్తి చేత కాదు కానీ బలము చేత కాదు కానీ అది దేని వల్ల జరుగుద్ది అంటున్నారంటే ఆయన ఆత్మ ద్వారానే మనం వీటినన్నిటినీ జయించగలమని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. మనము కూడా ఏ విధంగా భక్తులు పరలోకములో ఉన్న భక్తులు జయ జీవితంను జీవించారు, వాళ్ళకి ఎదురయ్యే ఆ యొక్క శత్రువులను జయించారు, వాళ్ళలో ఉన్న శారీరక ఇచ్చలను వారు జయించుకుంటూ ముందుకు వెళ్ళారు. సో మనము కూడా ఆ విధంగా జయ జీవితాన్ని జీవించాలి అని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు అనమాట. సో మనం జయ జీవితాన్ని జీవించాలి అంటే మనం 2 విషయాలు దేవుడు ఈ దినాన్ని మనకిచ్చే 2 స్ట్రాటజీస్ ఏంటంటే మొదటిగా మనం ఆయనతో సమ్మతించాలి అని తెలియపరుస్తున్నారు. అందుకని ఏమన్నారంటే సమ్మతింపక ఇద్దరు కూడి నడుతురాను అంటే ప్రభువారితో మనకి కోఆర్డినేషన్ ఉండాలన్నమాట. మనం ఏం చేస్తామంటే ప్రభువారు ఒకటి చెప్తే మనం ఇంకొకటి చేస్తాం రివర్స్లో. కానీ ఇక్కడ ఏమన్నారంటే ఆయనతో సమ్మతించాలి అని తెలియపరుస్తున్నారు. అంటే మన జయ జీవితంకు మొదటి అడుగు ఏంటి అంటే ఆయనతో మనం సమ్మతించాలి అని తెలియపరుస్తున్నారు. రెండవదిగా మనకి చెప్పే ఈ యొక్క సీక్రెట్ ఆఫ్ సక్సెస్ ఏంటి అంటే మనం చేయవలసింది ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము మన జీవితంలో మనం జయ జీవితాన్ని కలిగి ఉండాలి అని అంటే మొదటిగా ఆయనతో సమ్మతించాలి. రెండవదిగా మనం చేయవలసింది ఏంటి అంటే ద్వితీయోపదేశకాండము 23వ అధ్యాయము 9వ వచనం, నీ సేన శత్రువులతో యుద్ధమునకు బయలుదేరినప్పుడు ఏ దుష్కార్యమును చేయకుండా జాగ్రత్త పడవలను. సో మనం డైరెక్ట్ వార్లో ఉన్నామంటే కంటికి కనిపించని శత్రువుతో మనం పోరాడుతున్నాం. ఈ పోరాటంలో మనం జయం పొందాలి అంటే మనం ఏం చేయాలంట, ఏ దుష్కార్యము చేయకుండా జాగ్రత్త పడాలంట. అంటే ఆకాను చేసింది ఏంటంటే ఒక దుష్కార్యం అనమాట. దేవుడు చెప్పిన దానికి వ్యతిరేకంగా తను చేశాడు. సో ఓటమి ఎదురైంది. మన జీవితంలో కూడా మన వ్యక్తిగత పోరాటమే కానీ కుటుంబ పోరాటాల్లోనే కానీ సంఘ పోరాటాల్లోనే కానీ మనం ఏం చేయాలంటే మన జీవితంలో ఎక్కడ దుష్కార్యం లేకుండా చూసుకోవాలని ప్రభువారు తెలియపరుస్తున్నారు. అందుకని దేవుడు మనకిచ్చిన వాగ్దానం ఏంటంటే ప్రభు ప్రతి దుష్కార్యం నుండి నన్ను తప్పించి తన పరలోక రాజ్యంనకు చేరునట్లు నన్ను రక్షించును అనే వాగ్దానం ఉంది. మనం ప్రతిదినం అది ప్రార్థన చేసుకోవాలన్నమాట. ఈరోజు ఆహారం ఇవ్వి, అది ఇవ్వి, ఇది ఇవ్వు కాదు, కానీ నేను నీ రాజ్యం చేరుకోవడానికి ఏ దుష్కార్యం అయితే నన్ను అడ్డుకుంటుందో దాని నుంచి నన్ను విడిపించు ప్రభా, అది నా జీవితంలో ఏది ఉన్నదో దాన్ని తెలియపరిచి అని మనం ప్రార్థించాలన్నమాట. మనం చెప్పుకున్నాం ఇక్కడ ఏమంటున్నారు, ఏ దుష్కార్యం చేయకుండా మనం
జాగ్రత్త పడాలంట. ఇదే 23వ అధ్యాయము 14వ వచనం కూడా మనం చూస్తే, నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును నీ శత్రువులను నీకు అప్పగించుటకును నీ పాళెములో సంచరించుచుండును గనుక ఆయన నీలో అసహ్యమైన దేనినైనను చూచి నిన్ను విడువకుండానట్లు నీ పాళెము పరిశుద్ధముగా ఉండవలెను. సో ఇక్కడ పాళెము దేనికి సూచనగా ఉందంటే మన దేహానికి సూచనగా ఉంది. అందుకని ఏమన్నారు, మీ దేహములు దేవుని వల్ల మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా అంటున్నారు. అంటే మన జీవితంలో, వ్యక్తిగత జీవితంలో దేవునికి అసహ్యమైనవి ఉండకూడదంట. ఏ శరీర కార్యాలు ఆయనకు అసహ్యాన్ని కలిగించేవిగా ఉన్నాయి, మనల్ని శత్రువుకు అప్పగించేవిగా ఉన్నాయో మనం వాటిని గుర్తెరగాలన్నమాట. మొదటిగా మనం చెప్పుకున్నాం, ఆయనతో మనం సమ్మతించాలి. మన జీవితంలో ఏ దుష్కార్యం ఉండకూడదు. రెండవదిగా ఆయనకి అసహ్యమైనది ఉండకూడదంట. ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే గాడ్ యువర్ సెల్ఫ్ ఫ్రమ్ ఎవ్రీ పాసిబుల్ ఈవిల్ అని ఉంటుంది. అంటే మన వంతు, మన పరిధిలో ఉన్న దుష్టత్వాన్ని అంతా కూడా మనం విడిచిపెట్టాలంట. అలాగే ఇంకొకటి ఏం చెప్తానంటే, మేక్ ష్యూర్ యువర్ క్యాంప్ ఈస్ యాక్సెప్టబుల్ టు ద లార్డ్. అంటే మన యొక్క దేహాలు, మన వ్యక్తిగత జీవితం ఆయనకి అనుకూలంగా ఉండాలంట. అందుకని రోమేలకు రాసిన పత్రికలు ఏమన్నారంటే, సజీవ యాగముగా దేవునికి అనుకూలముగా పరిశుద్ధంగా మీ శరీరాలను ఆయనకు సమర్పించుకోండి అని అంటున్నారు అనమాట. సో మనం జయ జీవితాన్ని జీవించాలి అంటే మనం పరిశుద్ధంగా ఉండాలి, ఏ దుష్కార్యం చేయకూడదు, ఆయనతో సమ్మతించాలి అని తెలియపరుస్తున్నారు. మనం ఇందాక చెప్పుకున్నాం, మనకి దేవుడు ఇచ్చిన ఆయుధాలు, ఆ వెపన్స్ కూడా ఏంటి అంటే గొర్రెపిల్ల రక్తము, సాక్ష్యం. ఎప్పటికప్పుడు మన సాక్ష్యాన్ని మనం కాపాడుకోవాలన్నమాట. అంటే మన మాటలతో చెప్పే సాక్ష్యం కాదు, కానీ మనం సర్వాంగ కవచంలో చెప్పుకున్నాం, మన జీవితంలో నీతి కలిగి ఉండాలని, సత్యాన్ని కలిగి ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారనమాట. మనం చెప్పుకున్నాం, అమాలేకీలు యుద్ధం చేసినప్పుడు అక్కడ ఓటమి రాలేదు, కానీ ఆకాను యుద్ధం చేసినప్పుడు ఏమైందంటే, యుద్ధానికి వెళ్ళినప్పుడు అక్కడ ఓడిపోయారనమాట. మొత్తం యావత్తు ఆ ప్రజలంతా కూడా ఓడిపోయినట్టుగా చూస్తున్నాం. అంటే మన శరీరమే మనకి ఒక పెద్ద శత్రువు అనమాట. దీన్ని మనం ఏ విధంగా చంపగలం అంటే, శరీర కిచ్చెలను దాన్ని దురాశలతో సిలువ వేయాలి అని ప్రభువారు మనకు తెలియపరుస్తున్నారు. మన శరీరము కూడా అంతే. మన యాత్రా జీవితంలో మనల్ని ముందుకు వెళ్ళకుండా ఏం చేస్తుందంటే మనల్ని ఓడిపోయేలా చేస్తుందన్నమాట. రకరకాల దురాశల చేత, ఇచ్చల చేత మనల్ని ఏం చేస్తుందంటే మనం ఓడిపోయేలాగా, దేవునికి దూరం అయ్యేలా చేస్తుంది. కానీ ఇదే నాన్న దేవుడు మనకిచ్చే గొప్ప కృప ఏంటంటే, మనం తప్పిపోయిన దేవునికి విరోధమైన దుష్కార్యాలు మనం చేసిన ఈనాడు మనకి ఆయన యొక్క ప్రశస్తమైన రక్తం మనలను కడిగి పవిత్రపరచడానికి ఇంకా మనకి దేవుడు అవైలబుల్గా ఉంచారనమాట. సో ఈ దినాన మనం దేవుని సన్నిధానానికి వచ్చామంటే ఏ విషయాల్లో మనం ఓడిపోతున్నాము, జయ జీవితంలో మనం పొందుకోలేకపోతున్నాం, మన జీవితంలో ఇంకా ఏ దుష్కార్యం మనం ముందుకు వెళ్లకుండా మనల్ని అడ్డుకుంటుందో దాన్ని మనం జయించాలి అని తెలియపరుస్తున్నారు. మనం చదువుకున్నాం, యోహాను రాసిన ప్రకటన గ్రంథంలో పరలోకములో అక్కడ వినిపించే గొప్ప ఆ యొక్క పాట ఏంటంటే, వారు గొర్రెపిల్ల రక్తంను బట్టి తామిచ్చిన సాక్ష్యాన్ని బట్టి వారు జయించారని. అంటే ఆ జయించిన వారి గుంపులో మనము కూడా ఉండాలని ప్రభువారు మనకి తెలియపరుస్తున్నారు. అటువంటి జయ జీవితం జీవించినట్లు దేవుడు మనకి సహాయం చేయనుగాక. ఆమేన్.